హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మా నేచురల్ వాక్స్. నేను మీ ఉష. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి టిప్ చెప్పాలనుకుంటున్నానండి. టిప్ ఏమిటంటే, మనకి కార్తీక మాసం అయితే ఎండింగ్కి వచ్చింది కదా, ఇంకొక 2-3 రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది. మనం లాస్ట్ రోజు అంటే పోలిపాడ్యం రోజున దీపాలు అయితే వదిలిపెడుతూ ఉంటాము. ఈ దీపాలను మనం మామూలుగా నదిలో వదిలేటప్పుడు అరటి డొప్పల్లో అయితే వదిలిపెడుతూ ఉంటాం. అయితే మన దగ్గర అరటి డొప్పలు అనేవి రెడీగా లేనప్పుడు దీపాలను ఏ విధంగా వదిలిపెట్టచ్చు. అయితే ఈ వీడియో కొంతమందికి తెలిసే ఉండొచ్చండి. కాకపోతే నేను కొత్తగా పూజలు స్టార్ట్ చేసే వాళ్ళకి, అలాగే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఈ వీడియో అయితే తప్పకుండా యూజ్ అవుతుందని నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. వీడియోని చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంకా లేట్ చేయకుండా మన వీడియోని అయితే ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. అయితే చాలామంది దీపాలను నదికి వెళ్లకుండా ఇంట్లో కూడా వదిలిపెడుతూ ఉంటారు. ఇంట్లో కూడా మనం దీపాలు ఎలా వెలిగించుకోవచ్చు అనేది నేను ఇప్పుడు చూపించబోతున్నానండి. దీనికోసమైతే నేను ఒక కొబ్బరి చిప్ప అయితే తీసుకున్నాను అనమాట. మనం కొబ్బరి చిప్పలు ఇంట్లో ఉంటూ ఉంటాయి కదా, వాటిని శుభ్రంగా కొబ్బరి అంతా తీసేసిన తర్వాత శుభ్రంగా దాన్ని అయితే వాష్ చేసుకోవాలి. కొద్దిగా వాష్ చేసిన తర్వాత మనం దాన్ని కాసేపు అయితే ఆరబెట్టాలండి పూర్తిగాని. ముందు రోజే ఇదంతా కూడా చేసుకోవాలన్నమాట. ఇది నేను ముందు రోజు క్లీన్ చేసి ఉంచుకున్న కొబ్బరి చిప్ప అండి. ఈ కొబ్బరి చిప్పకి తర్వాత రోజు మార్నింగ్ మనం ఎప్పుడైతే తెల్లవారుజామున లేస్తామో ఆ తెల్లవారుజామున కొబ్బరి చిప్ప చుట్టూ కూడా మొత్తం అంతా కూడా నేను ఇక్కడ పసుపు అయితే అప్లై చేస్తున్నాను. పసుపుని కంప్లీట్గా రాసిన తర్వాత మనం దీనికి కొబ్బరి చిప్పకి చుట్టూ కూడా మనం కుంకుమతో బొట్లు అయితే పెట్టుకోవాలండి. తర్వాత కొద్దిగా అక్షింతలు అయితే వేసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ ఆవునేతిలో నానబెట్టిన ఒత్తులైతే తీసుకున్నానండి. నేను 3 ఒత్తులే తీసుకున్నానండి ఇక్కడ మీకు చూపించడం కోసం. మనం నెలంతా కూడా ఒత్తులు వెలిగించకుండా లాస్ట్ రోజు పోలిపాడ్యం రోజున దీపాలు వదిలేటప్పుడు కంపల్సరీ 31 ఒత్తులైతే వెలిగించాలండి. కానీ నేను ఇక్కడ మీకు చూపించడం కోసం కేవలం 3 ఒత్తులే తీసుకున్నాను. అయితే ఇక్కడ 3 ఒత్తుల 31 ఒత్తులు అనేది మీ ఇష్టం అండి. మీకు నచ్చినన్ని ఒత్తులైతే వేసుకోవచ్చండి. నేను మామూలుగా రోజు దేవుడి దగ్గర దీపారాధన చేసేటప్పుడు కంపల్సరీ 5 ఒత్తులైతే వేసుకుంటూ ఉంటాను. ఒత్తులనేవి మీ ఇష్టం అండి, ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. దీనికి కరెక్ట్గా ఇన్నే వేయండి అని నేనైతే చెప్పను. తర్వాత మనం ఇంట్లో వెలిగించుకునేటప్పుడు ఇలా ఒక వెడల్పాటి పళ్ళెం అయితే తీసుకోండి. దీంట్లోకి వాటర్ని అయితే తీసుకోవాలి. వాటర్ని తీసుకున్న తర్వాత కొద్దిగా పసుపు, కొద్దిగా కుంకుమ, అలాగే అక్షింతలు, ఇంకా మీ దగ్గర పువ్వులు కానీ ఉంటే పువ్వులు కూడా వేసుకోవచ్చండి. తర్వాత ఈ కొబ్బరి చిప్పలో కొద్దిగా ఆవు నెయ్యిని అలాగే కొద్దిగా అక్షింతలు కూడా వేసానండి. తర్వాత మనం ఇంకా దీపం వెలిగించుకోవడమే. మనం ఇంట్లోని ఈజీగా ఇలా దీపాన్ని అయితే వెలిగించుకోవచ్చండి. అరటి డొప్పలు రెడీగా లేనప్పుడు మనం కొబ్బరి చిప్పలో చక్కగా ఇలా వెలిగించుకోవచ్చు. ఇలా కొబ్బరి చిప్పలో వెలిగించిన దీపం అయితే మనకి నదిలో వదిలినప్పుడు అసలు కొంచెం కూడా మునిగిపోదన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, మన దగ్గర అరటి డొప్పలు రెడీగా లేనప్పుడు మనం ఇంట్లో కానీ లేదంటే నదిలో కానీ చక్కగా ఇలా దీపాన్ని అయితే కొబ్బరి చిప్పలో వదిలిపెట్టచ్చండి. ఒకవేళ మీ దగ్గర కొబ్బరి చిప్ప కూడా రెడీగా లేదనుకోండి, ఇలా కూడా ట్రై చేయొచ్చండి. నిమ్మకాయలు ఉంటాయి కదండి, నిమ్మకాయల్లో ఉన్న నిమ్మరసాన్ని తీసేసిన తర్వాత ఈ నిమ్మ డిప్పల్ని తిరగేసి ఈ నిమ్మ డిప్పల్లో కూడా మనం దీపాలను అయితే వెలిగించవచ్చండి. ఈ నిమ్మ డిప్పలకి కొద్దిగా కుంకుమ అలాగే అక్షింతలు, కుంకుమతో బొట్లు పెట్టుకుని అక్షింతలు కొద్దిగా వేసుకుని తర్వాత మనం దీంట్లోకి ఆవు నెత్తితో తడిపిన ఒత్తులనైతే వేసుకోవాలి. ఇలా కూడా మనం దీపాలు అయితే వెలిగించుకోవచ్చండి, నదిలో కానీ ఇంట్లో కానీ. ఇలా నిమ్మ డిప్పల్లో వదిలిన దీపాలు కూడా తొందరగా మునిగిపోవండి. ఒకవేళ మీ దగ్గర కొబ్బరి చిప్పలు కానీ నిమ్మకాయలు కానీ రెడీగా లేకపోతే ఇలా కూడా ట్రై చేయొచ్చండి. తమలపాకులు కానీ లేదంటే రావాకులు కానీ వీటిలో కూడా చాలామంది దీపాలు అయితే వెలిగిస్తారంట. నేనైతే ఎప్పుడూ ట్రై చేయలేదు. కానీ చూసారు కదా ఫ్రెండ్స్, మన దగ్గర అరటి డప్పులు రెడీగా లేనప్పుడు దీపాలు అయితే ఎలా వదిలిపెట్టచ్చో ఈ టిప్ అయితే మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. టిప్ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోకండి. రేపటి వీడియోలో మరొక మంచి టిప్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.